హాయ్ అందరికీ. ఈరోజు మా బాబు బాక్స్లోకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్కి అయితే ఏమేమి ఇచ్చాను అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు 2 పూటలు చాలా హెవీ అయిపోయిందండి. సో ఒకసారి మీరు ట్రై చేయండి. టైం ఎక్కువేం పట్టదు, అన్నీ రెడీగా ఉన్నాయంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 40 మినిట్స్లో అయిపోతుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. ఇక్కడైతే నేను మార్నింగ్ లేవగానే చక్కగా రైస్ మిల్క్ పెట్టేసుకున్నాను. నైటే నేను నెక్స్ట్ డేకి ఏమేమి కావాలని వెజిటేబుల్స్ ఎంత కావాలని ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి. మార్నింగ్ ఈజీ అయిపోతుంది కదా, వెతికే పని ఉండకుండా. ఇక్కడైతే ఒక 3-4 బీన్స్, హాఫ్ క్యాప్సికము, హాఫ్ ఆనియన్, క్యారెట్ కూడా హాఫే వేస్తున్నాను. క్యాబేజీ కూడా చూసారు కదా, కొంచెం హాఫ్ కూడా కాదు క్యాబేజీ, 3/4. అలాగే కొన్ని గుప్పెడు పచ్చి బఠానీలు అంతే. ఎందుకంటే హెవీ అని కాదు, అన్ని క్వాంటిటీ తగ్గించి అన్ని రకాలుగా ఇస్తే ఏం కాదు. సో ఎక్కువ క్వాంటిటీ కాకుండా మళ్ళీ వేస్ట్ అయిపోతుందిలే అనేసి ఇవన్నీ నేను చక్కగా మీరు కట్ చేసుకొని నేనైతే చాపర్లు అన్నీ వేసుకొని ఒక్కసారికి చాప్ చేసేసుకున్నాను. చిన్న పచ్చిమిర్చి కూడా వేసానండి, అది చిన్న క్లిప్ మిస్ అయింది అనుకుంటా. పచ్చిమిర్చి వేసాను. నెక్స్ట్ అన్నీ ఇలా సన్నగా చాప్ చేసుకున్నాక కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, రెడ్ చిల్లీ ఫ్లాక్స్ వేస్తున్నాను. మీ దగ్గర లేకుంటే కారం వేసుకోండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా. నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లోర్, ఖచ్చితంగా కార్న్ఫ్లోర్ ఉండాలి. కార్న్ఫ్లోర్ లేకుంటే రైస్ ఫ్లోర్ వేసుకొని ఒక ఎగ్ వేసుకోండి. ఎంత బాగుంటుందంటే యాజ్ ఇట్ ఈజ్ మంచూరియా ఉంటుంది చూడండి, అది మనకి కుక్ అవుతుంటే ఆ మంచూరియా ఫ్లేవర్ వచ్చేస్తుంటుంది. అన్ని వెజిటేబుల్స్తో ఈ విధంగా, అంటే మిక్స్డ్ వెజిటేబుల్ ప్యాన్ కేక్ అనుకోండి, వఫుల్ అనుకోండి, ఎలానైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ హెల్దీ కూడా. మనకి వీక్లీ వన్స్ ఈ విధంగా ఇచ్చామంటే, సో పిల్లలు కూడా వెజిటేబుల్ తినట్లేరు అనే ఫీలింగ్ ఉండకుండా వీక్లీ ఒక్కసారి అండి, అన్ని వెజిటేబుల్స్ కలిసి ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. సో నేనంతా అది జస్ట్ ఒక 5 మినిట్స్ అలా పెట్టేశాను. నెక్స్ట్ అయితే మిగిలిన హాఫ్ క్యారెట్ తురుముకున్నాను. రైస్కి ఈరోజు క్యారెట్ రైస్ చేస్తున్నాను. సో నెక్స్ట్ అయితే కొంచెం ప్యాన్లో ఆయిల్, కొద్దిగా దాల్చిన స్టార్, ఎక్కువ మసాలాలు ఏం కాకుండా లైట్గా మసాలు, అలాగే ఒక 4-5 జీడిపప్పులు ఈ విధంగా ఏమంటారు కదా, ఆఫ్ చేసి ఇస్తున్నాను అన్నట్టు, ఫుల్గా కాకుండా, ఎందుకంటే రోస్ట్ అవుతుందని. చిన్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక హాఫ్ ఆనియన్, ఇదంతా మగ్గాలి మనకి. సో మగ్గిపోయిన తర్వాతకి మనము తురిమిన క్యారెట్ వేసుకోండి. ఫస్ట్లో నేను ఆవాలు జీలకర్ర వేయలేదు, అది మంచిగా ఉంటుందండి, ఫ్లేవర్ బాగుంటుంది కదా, అందుకని వేసాను. తురిమిన క్యారెట్ ఎక్కువేం కాదు, హాఫే. ఇందాక మనం హాఫ్ మిక్స్డ్ వెజిటేబుల్ వేసాం, మిగిలిన హాఫ్ ఇలా, ఎక్కువ ఏం కాకుండా కొంచెం. సో పచ్చి వాసన పోవాలి, హైలో పెట్టకండి, మాడిపోతుంది. ఆనియన్ మాడిపోతుంది, క్యారెట్ మాడిపోతుంది, అప్పుడు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సిమ్లో పెట్టేసి జస్ట్ మనకు పచ్చి ఇది దన్నం పోతే చాలు క్యారెట్లో. నెక్స్ట్ ఈ విధంగా కొంచెం పసుపు వేసుకోండి, కారం వేసుకోండి, ఓకేనా. తర్వాతకి కుక్ చేసిన రైస్, కొంచెమే రైస్ వేసాను ఈరోజు, ఎందుకంటే ఇంకా చాలా హెల్దీగా ప్రిపేర్ చేశాను కాబట్టి. లాస్ట్లో కాస్త ధనియాల పౌడర్, వీలైతే గరం మసాలా. నేను ఆల్రెడీ మసాలాలు వేసాను కాబట్టి ఇంకా పొడి మసాలా ఏం వేయలేదు, అంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడిగా తింటే ఇంకా బాగుంటుంది లేండి. బట్ ఇంక స్కూల్ కూడా సరిపోతుంది. కొంచెం ఉప్పు చూసేసుకున్నామంటే, ఉప్పు సరిపోతే చాలండి, వాళ్ళకి చప్పగా ఉండకుండా బాగుంటుంది టేస్ట్. క్యారెట్ రైస్ అయిపోయింది. ఈలోపు ఇది కూడా మనకు ఒక 10 మినిట్స్ దొరుకుతుంది అన్నట్టు, కాస్త ఇదంతా మసాలాలన్నీ పడటానికి. తర్వాతకి నేనైతే వఫుల్ మేకర్లో వేసుకున్నాను. మీకు లేకుంటే నార్మల్గా ప్యాన్ కేక్ లాగా అయినా వేసుకోండి, దోశ ప్యాన్ ఉంటుంది చూడు అది. సో చుట్టూ జస్ట్ 2 మినిట్స్ అటు ఇటు సిమ్లో పెట్టండి. హైలో పెట్టినా మాడిపోతుంది, లోపల వరకు కుక్ అవ్వదు ఏది కూడా. సిమ్లో పెడితే జస్ట్ ఒక 5 మినిట్స్ అటు 5 మినిట్స్ ఇటు, అంతే కదా. సో ఈ విధంగా మనకి వఫుల్ మేకర్ ఏంటంటే కుక్ అయింది అంటే ఈ విధంగా ఓపెన్ చేస్తే పైనకి కిందకి 2 సైడ్స్ మనం తిప్పేస్తే అంటదు, అంటే ఎటు తిప్పినా ఈ విధంగా రావాలి, అప్పుడే మనకి మంచిగా కుక్ అయిపోయినట్టు. జస్ట్ ఇంకా 2 మినిట్స్ అయితే అయిపోయింది. కాస్త ఆయిల్ రాసేసి మళ్ళీ ఒక 1 మినిట్ అటు ఇటు ఫ్లిప్ చేసుకున్నాను, అంతే. చాలా టేస్టీ అండ్ ఫుల్ హెల్దీ అండి. ఈ వెజిటేబుల్ ప్యాన్ కేక్లో పల్లీల చట్నీ లేదంటే కొబ్బరి అలాంటివి పనికిరావండి, అది బాగోదు. ప్లెయిన్గా తిన్న బాగుంటుంది కానీ అదంతా టేస్ట్గా ఉండదు. కావాలంటే మీరు మ్యాంగో పికిల్, టొమాటో పికిల్, నేనైతే పండు మిరప పచ్చడి పెట్టాను. కాస్త అది పెట్టకుండా కాదు కానీ ఏమైనా పిల్లోడు కొంచెం అలా టచ్ అంటే జస్ట్ డిప్ చేసి తింటాడేమనేసి ఉంచేసుకున్నాను. నెక్స్ట్ ఒక 2 వఫుల్స్ అయితే పెట్టేశానండి, హెవీ అయిపోతుంది. సో నాకు తెలిసి 1.5 తింటాడు
మా కన్నయ్య మిగిలిన హాఫ్ అయితే తీసుకొచ్చేస్తాడు, కానీ పక్కన ఉన్న ఫ్రెండ్కి టేస్ట్ చేయమని ఎవరికైనా ఇస్తాడేమో. ఎందుకు పిల్లలకి ఎప్పుడు కూడా ఒక ముద్ద ఎక్కువ ఉండేటట్టు ఉండాలి, కానీ ఇంకా సరిపోలేదంటే అమ్మకి ఫీల్ అవుతాం కదా మనం. అందుకని అయితే ఒక 2 వాఫిల్స్ పెట్టాను. తన ఇష్టం ఎంత అంటే అంత తిననివ్వండి అనేసి, ఎందుకంటే హెవీ ఫుడ్ కదా, అన్ని వెజిటేబుల్స్ అలా. సో మనకి ఈ విధంగా గ్రిల్ నుంచి బయటికి వచ్చేసేయాలి, అప్పుడే మంచిగా కుక్ అయినట్టు. స్మెల్ సేమ్ మనకి మంచూరియా లాగానే ఉందండి. నాకైతే బాగా అనిపించింది, వేడి వేడిగా తింటే ఇంకా బాగుండి అనిపించింది. అంతే. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రైస్ అయితే రైస్ క్యారెట్ హెల్తీగానే ఇచ్చేసాను. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని వెజిటేబుల్స్ అప్పుడప్పుడు ఇవ్వాలి కదా, మిక్స్డ్ వెజిటేబుల్తో ఇస్తే కూడా మనకి హ్యాపీగా ఉంటుంది, పిల్లలన్నీ తిన్నారు అనేసి. సో ఈ విధంగా లంచ్ బాక్స్లో కూడా పెట్టేశాను నేనైతే. మసాలా అవి ఏమన్నా ఉంటే తీసేయండి, నోట్లో తగిలింది అనుకోండి కారం అనేసి అంటారు. నెక్స్ట్ చూసారు కదా వఫుల్ మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఒకసారి ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేయండి. కార్న్ఫ్లోర్ లేదంటే రైస్ ఫ్లోర్ వేసుకోండి, ఏం వస్తుంది. వాటర్ కార్న్ఫ్లోర్ ఇందాక ఎంత వేయాలో చెప్పలేదు కదా, జస్ట్ ఒక 2 స్పూన్స్ వేయండి అంతే సరిపోతుంది. రైస్ ఫ్లోర్ కూడా సేమ్. ఇంకా మంచి టేస్ట్ కోసం మీరు ఎగ్ కూడా వేసుకోవచ్చు, బట్ ఎగ్ వచ్చేసి ఆప్షనల్ అండి. ఈ విధంగా వేసుకోండి, ఓకేనా. నేనైతే ఒక 2 పెట్టేసాను చిన్న చిన్నవి. నెక్స్ట్ నేనైతే పండు మిరప పచ్చడి అంటారు చూడండి, అది కొద్దిగా ఎక్కువ ఏం కాదు, కొంచెం టేస్ట్గా. ఇందులో అదే బాగుంటుంది, టొమాటో, మ్యాంగో, పండు మిరప అదే బాగుంటుంది. పల్లీలు, కొబ్బరి అది అస్సలు బాగోదండి. సో ఈ విధంగా అయితే లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. 40 మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది. నైటే అన్నీ రెడీ చేసుకున్నామంటే మార్నింగ్ ఎంత ఫాస్ట్గా అయిపోతుంది, మనకి కూడా వెతుకోవాల్సిన అవసరం ఉండదు ఏం చేయాలని, ఓకేనా. సో ఈరోజు అయితే ఈ విధంగా వాటర్ బాటిల్ అండ్ లంచ్ బాక్స్, యాపిల్ ఈరోజు కూడా యాపిలే పెట్టేశాను. సో ఇంకా ఇది కట్ చేయకుండా డైరెక్ట్గా బ్యాగ్లో వేసేస్తే దారిలో వచ్చేటప్పుడు తినేస్తాడు. సో ఇది అండి, మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో మంచి హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.